జీవము గల సంఘము దేవునిది సంఘము. మీ అందరూ ప్రార్థనలు. నేను చాలా కాలం క్రితం మీ మధ్యలోకి వచ్చాను, మళ్ళీ రెండోసారి రావటం. దేవుడు ఈ విధంగా వస్తానని అనుకోలేదు, రావడానికి దేవుడు సహాయం చేశాడు. అతి కష్టమైంది ఏం తెలిసిన, వాక్యం వింటము, చదవటము, దాన్ని ధ్యానించటము చాలా కష్టం. గుర్తుపెట్టుకోండి, ఇంటికి వెళ్ళినంత ఆలోచించి దీని గురించి. ఒక వారంలో ఎన్నిసార్లు వింటున్నాము, ఎన్నిసార్లు చదువుతున్నాము, ఎన్నిసార్లు ధ్యానిస్తున్నామంటే చాలా తక్కువ. ఒక ప్రార్థన అంటే అవసరానికి కొద్ది చేస్తాం, తప్పదది. వింటారా వినరా? ఇప్పుడు ఒక 4 విషయాలు అలా గుర్తు చేసుకుని మనం ఈ కొడుకుని నా టైంకి ముగించాను, తర్వాత అన్నగారు చూసుకుంటారు. అయితే నేను చెప్పే మొట్టమొదటి ఏంటంటే, ప్రతి యొక్క బర్త్డే సందర్భంగా ఈ వాక్యాన్ని గుర్తు చేస్తాం. గుర్తు చేయకపోతే కనుక ఇంటికల్లో కూడా తర్వాత నన్ను పట్టుకుంటారు. ఉందో అట్లా ఉన్నది ఈ దినాలు, అందుకని గుర్తు చేయాలి. అయితే ఇక్కడ ఉన్న వాక్య భాగం ఏంటంటే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం అనిచ్చు బహుమానము. దేవుడు మనకి స్వాస్థ్యంగా కుమారులు ఇస్తున్నాడు, గర్భఫలం బహుమానికి ఇస్తున్నాడు. స్వాస్థ్యం అంటే మనకి ఏం గుర్తొస్తుంది? 2 బిల్డింగ్లు, 2 బ్యాంక్ బ్యాలెన్స్లు, 2 కార్లు, ఒకటి కాదు 2 కదా, పెద్ద ఉద్యోగం, మంచి పేరు ప్రఖ్యాతులు, ఇది స్వాస్థ్యంలో చేర్చుకుంటాం. అయితే ఈ స్వాస్థ్యం వేరు. ఈ స్వాస్థ్యం అంటే వారసత్వం అని కూడా ఉంది దీంట్లో. దేవుడిచ్చే కుమారులు పూర్వకాలాల్లో, కొంచెం పెద్ద మనుషులు ఉన్నారు ఇక్కడ, పూర్వకాలాల్లో ఏ కుటుంబానికి ఎక్కువ సంతానమో అది పెద్ద కుటుంబం. ఆ దినాల్లో అందరూ గౌరవించారు. మూర్తి గారు బాగున్నారా? ఇది 13 మంది 14 మంది పిల్లలు అంటే ఆయనకి. తక్కువ మంది పిల్లలు పేదోళ్ళకి చూసేవారు ఆ దినాల్లో. ఎందుకంటే ఉన్న 6-7 మంది కూడా పనిచేసేవారు, పొలం పనులు చేసేవారు, ఆ పనులు చేసేవారు. అందరూ కొద్ది గొప్ప తెచ్చుకుని ఒక చోటే ఉండేవారు. జాయింట్ ఫ్యామిలీస్, చక్కగా అన్ని రకరకాలు వండుకుని చక్కగా ఉండేవారు. ఆస్తిగా అప్పుడు ఉండేది. ఇప్పుడు ఒకరు లేక ఇద్దరు, ఒకరు చాలు బాబా అంటున్నారు ఇప్పుడు. అయితే దేవుడు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే, మనకి ఇది వారసత్వం. దేవుడు ఇచ్చే వారసత్వం ఏంటంటే, మనకి స్వాస్థ్యం ఎక్కడో పరలోకంలో ఉంది. ఇక్కడ ఉన్న స్వాస్థ్యాన్ని మన పరలోకానికి చేరుస్తాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. కొంచెం సహాయపడండి. చదువు. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించును. తర్వాత ఇక్కడ చూడండి 19వ వచనం, 17-19 ఉంది. పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులు ఆయన స్వాస్థ్యముని యొక్క ఎట్టిదో, క్రీస్తు నందు తెలుసుకున్న వాళ్ళని. సరిపోదు. ఇప్పుడు దేవుడు ఇచ్చే ఇక్కడ స్వాస్థ్యాన్ని అక్కడ స్వాస్థ్యానికి కలుపుతున్నాడు. మనం ఇక్కడ దేవుని నమ్ముకున్నామంటే ఇంతతో కాదు కదా. ఇక్కడి నుంచి మనకి పరలోకానికి మనకి సంబంధాలు ఉన్నాయి. ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదము. ఇప్పుడు ఆశీర్వాదాలు అంటే మనకి ఏం కావాలి? ఇంక వేరే పెద్ద లిస్ట్ ఉంటుంది మన దగ్గర. ఈ జేబులో ఒక లిస్టు, ఈ జేబులో ఒక లిస్టు కదా, సిస్టర్తో ఒక లిస్టు. ఆశీర్వాదాలు అంటే పరలోక సంబంధం. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఏదైతే ఆశీర్వాదం దేవుని వల్ల పొందుతామో అది పరలోక సంబంధమై ఉండాలి, భూ సంబంధమైనదిగా ఉండకూడదు. అని పొందకూడదని కాదు, భూ సంబంధం కూడా పొందాలి. అబ్రాహామును ఆశీర్వదించాడు, ఇస్సాకును ఆశీర్వదించాడు దేవుడు, దావీదును ఆశీర్వదించాడు. అయితే వాళ్ళు పరసంబంధం వాటి మీద మనసు ఉంచారు. నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతుకుడి, మిగతావన్నీ కూడా మీకు ఆయన బాధ్యత. నీతిని వదిలేస్తే పరసంబంధం మీద ఉండదు, ఇంకా ఈ లోక సంబంధం మీద ఉండదు. తెలియక ఒకసారి మనం బలహీనతను బట్టి ఒకసారి ఆశిస్తాం. ఆశికల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఆశ వేరు, అత్యాశ వేరు. అత్యాశ ఉండకూడదు. ఆశ వేరు, కోరిక వేరు. కోరిక ఉండకూడదు. ఆశ అంటే మినిమం థింగ్స్, మనకి ఏది అవసరమో అది ఆశించడం. దేవుడు అంతవరకు నీకు పరిమితి ఇచ్చాడు. అత్యాశ ఉండకూడదు. అత్యాశ ఏం చేస్తానంటే లోకానికి తీసుకెళ్తుంది. దురాశ గర్భం ధరించి పాపం కనుక పాపం పరిపక్వమైన మరణాన్ని అక్కడికి వెళ్ళిపోద్ది. లేదా ఆశించడం కాదు, నాకు అది కావాలి ప్రభా, ఇది కావాలి. ప్రార్థన పెట్టేస్తాం. ఒకసారి అయితే పెద్ద లింక్ పెట్టేస్తాం. ఇది 4 వారాలు ఏమన్నారు,
7 వారాలు 7 వారాలు ఆ మధ్యలో ఒక ఆయన 40 రోజులు ప్రార్థన పెట్టాడు ఒక ఆయన. అంటే నేను ప్రార్థన చేయొద్దు అనను, తప్పకుండా ప్రార్థన చేయాలి. మన కష్టములో, సుఖములో, ఆనందములో, అక్కర్లో అన్నిటి చేయాలి. కానీ అత్యాశ ఉండకూడదు. ఎందుకంటే అది పరసంబంధం మీద కాదు. లోకాస్తులకి మనకి తేడా ఏముంటుంది? ఇక మనం దేవుని సంబంధం కలిగి ఉన్నదలే చూసుకోవాలి. ఏదైతే దేవుడు ఇస్తాడో దాన్ని బట్టి దేవుని మహిమపరచాలి. అది వాడబడాలి దేవుని కొరకు. సరే, ఇక్కడ ఇంకో చూడండి, కీర్తనలో 2:8. కీర్తనలో 2:8 వచనం. నన్ను అడుగుము, జనములను నీకు స్వాచ్యముగాను, భూమిని దిగంతముల వరకు. భూమినేమో సొత్తుగేస్తాడంట, జనములనే స్వాచ్యం ఇస్తాడంట. మనందరం ఎవరంటే దేవుని స్వాచ్యం కలిగిన వాళ్ళు. సొత్తు అంటే భూమి, దేవుని స్వాచ్యం కలిగిన వాళ్ళం. మన బిడ్డలు కూడా దేవుని స్వాచ్యమే. ఈ విషయాన్ని ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాలి. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం ఇది మనది. ఆయన శిలువ మీద ఎంతో ఖరీదుని చెల్లించి మనం సంపాదించుకున్నాడు. మనల్ని ఎట్లా ఏర్పరచుకున్నాడంటే, చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులో పిలిచిన వాని గురునాథ సేవలు ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజ సమూహమును, పరిశుద్ధ జనమును, సొత్తైన. మీరేమో ఆర్డినరీ ఏం కాదు. ఇప్పుడు మీరు బండి కొన్నారండి, ఒక కారు, ఏదో బెంజ్ కారు ఏదో కొన్నారు, మీ పేరు రిజిస్ట్రేషన్ అయింది. ఈ కారు ఎవరిదండి ఏమంటారు? మీరు మాదంటారు. ఎలాగంటారండి? మీదంటే ఇగో రిజిస్ట్రేషన్ నా పేరు. ఇల్లు ఎవరిదండి? ఇది ఇల్లు ఎవరిదండి? మాదండి. ఎలాగండి మీద డాక్యుమెంట్స్? ఇగో సొత్తు. ఇప్పుడు చిన్నపిల్లని అడిగామనుకో, ఈ కారు ఏదో మాది అంటాడు. వాళ్ళ తాతదైనా మాదంటాడు, వాళ్ళ పెదనాన్నదైనా మాదంటాడు. అలాగే ఆయన సొత్తు. మనం ఆ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మనం నిరుత్సాహపడకూడదు, మనం విమర్శించుకోకూడదు, మనం నాదేముందలే, నేనెంతలే అని మనం అనుకోకూడదు. దేవుడు నీకు ఒక విలువనిచ్చాడు. ఆ విలువను నువ్వు గుర్తు చేసుకుని ఆయన కొరకు జీవించాలి. సరే, తర్వాత విషయానికి వద్దాం. రండి, సమూయేలు గ్రంథం. ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. మనకు తెలిసిన భాగాలు ఇవన్నీ, కొత్త విషయాలు ఏమి లేవు. అనేక సార్లు అనేక పర్యాలు విన్నాయే, మరొకసారి మనం గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ మొదటి అధ్యాయంలో 11వ వచనం నేను చదువుతాను, వినండి. మొదటి అధ్యాయం 11వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరం కత్తి ఎన్నటికి రానీక వాడు బ్రతుకు దినములన్నిటినీ నేను వానిని యెహోవా నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా. ఇది ఏలి గమనిస్తా ఉన్నాడు దైవజనుడు. ఇది తెలియని వాక్యభాగం కాదు మనకి. ఖచ్చితంగా సిస్టర్స్ అయితే ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు. అన్న ప్రార్థన ఖచ్చితంగా గుర్తు చేసుకుంటాం, మేము కూడా గుర్తు చేసుకుంటాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ప్రియమైన వాళ్ళ. ఈమెకి పిల్లలు లేరు, ఎంతో బాధలో ఉంది, ఒక అవమానంలో ఉంది ఆ దినాల్లో. దాని విషయంలో యెహోవా దగ్గర గోజాడుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు పిల్లవాడు కావాలి అనే ఒక పట్టుదలతో ఉంది. మనం కూడా సంఘంలో ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రార్థన చేయమని చెప్తూ ఉంటాం. ఎందుకంటే గర్భఫలం యెహోవా అనుగ్రహించు బహుమానంగా అడుగుతాము. అయితే ఇక్కడ నా తలంపు ఏంటంటే, ఈమె ప్రార్థించింది బాగానే ఉంది, అడిగింది బాగానే ఉంది, పొందింది బాగానే ఉంది అనుకుందాం. ఇక్కడ ఈమె పలికిన ఒక మాట, ఆ విషయాన్ని మీరు అండర్లైన్ చేసుకోవాలి, ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏంటంటే, ఏమంటుంది ఇక్కడ? వాడు బ్రతుకు దినములన్నిటి నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతును. ఏమంటుందంటే, ఇప్పుడు నువ్వు నా కుమారుని ఇస్తే నేనేం చేస్తాను నీకు మళ్ళా? ఇది ఎవరు చేస్తారండి? ఎవరైనా అలా ప్రార్థన చేస్తాం? అసలు అట్లా చేస్తామా? అట్లా చేయము కదా. నీవు నా కుమారుని ఇస్తే అన్నాలో ఒక ప్రత్యేకత ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, నీవు ఒక కుమారుని నాకు ఇస్తే ప్రభువా, తిరిగి నేను నీకే అప్పచెప్పేస్తా, నీ కొరకే ఇచ్చేస్తా. అట్లా ఎవరండి ఈ దినాల్లో అంటారు?
చాలా అసాధ్యమైన విషయం ఇది. నాకు కూడా కనీసం నేనేమంటానంటే, ఒకవేళ మన పిల్లల్ని ఒక దైవజనులుగా చేయకపోయినా అట్లీస్ట్ ఒక విశ్వాసగాన్ని సిద్ధపరచాలి మినిమం. ఈ దినాల్లో పిల్లలు మీరు ఏమనుకోవద్దు, ఈ పిల్లల వర్తమానాల్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుందమ్మా, మీరు ఏమనుకోవద్దు తల్లులు, మాకు కూడా ఇబ్బంది ఉంటుంది ఏమనుకోవద్దు, కానీ చెప్పాలి, వాక్యం ఉంది కాబట్టి. నేను సంఘాల్లో ఉన్నప్పుడు ఒక సంఘంలో 11.5 సంవత్సరాలు ఉన్నాను, ఒక సంఘంలో 16.5 సంవత్సరాలు ఉన్నాను, ఒక సంఘంలో 4.5 సంవత్సరాలు ఉన్నాను. ఎక్కువ శాతము అన్న మా పిల్లలు మా మాట వింటలేదన్నా, మా కొరకు మా పిల్లల వరకు ప్రార్థించి ఏడంటారమ్మా, మొక్కయ్య వంగనదే మానే వంగనని మనకు ఒక ఉంది పద్యం. ఏడంటారు? ఇప్పుడు పిల్లలు మీరు గమనించండి, ఇట్లా అంటున్నారు ఏమనుకోద్దు, అది అందరి ఇళ్లలో ఉంది, అది మా ఇళ్ళలో కూడా ఉంటుంది, అందరిలో ఉంటుంది, అన్ని కుటుంబంలో అన్ని దేశంలో ఉంటుంది, అది కామన్ విషయం. అది మీరేం దాని గురించి మీ కొరకు అని అనుకోవద్దు. అయితే పిల్లలు ఏ విధంగా వస్తారండి మందిరానికి వస్తే వాడు అల్లరి చేయడానికి వస్తాడు, మీరు ఏమనుకోవద్దు. అందుకని ఎలా చేస్తారు, సండే స్కూల్ ఇప్పుడు స్టార్ట్ అవుతుందా, సండే స్కూల్ పంపేస్తుంటాం, ఆ సండే స్కూల్ టీచర్ పాపం తిప్పలు పడతా ఉంటుంది అక్కడ. ఎందుకు అలా ఉంటారంటే ఇంట్లో అలాగే పెంచుతారు కాబట్టి. ఇంట్లో ఏం పట్టించుకోరు. కొంతమంది పేరెంట్స్, ఫాదర్ ఆర్ మదర్ ఎవరైనా కూడా పిల్లలు ఏమనరు. మీరు గమనించిన కొంతమందిని కొట్టరు తిట్టరు అని ఏమనరు. ఇంకొక విషయం చెప్తాను ఇందులో. ఇప్పుడు మా మనవలు ఉన్నారనుకోండి, సపోజ్ నాకు 5 మనవలు, అంటే 4 మనవలు, ఒక మనమరాలు, మొత్తం 5 మంది బ్యాచ్ ఉంది. మొన్న వచ్చి వెళ్ళింది, ఇల్లంతా దులిపేసి వెళ్ళిపోయినారు వాళ్ళు. సర్దుకోవడానికి 4 రోజులు పట్టింది నాకు. అయితే మన పిల్లలు అల్లరి చేస్తేనేమో, అరే చిన్ను అలా చేయకరా, అరే నాని అలా చేయకరా, అరే చింటూ అలా చేయకరా అంటాం మనం. అదే కనుక పక్కని పిల్లలు వస్తే, ఆ పిల్లడు అల్లరోడు, అసలు వాడు ఏం నేర్పుతాడు, ఆటోమేటిక్గా ఆ యొక్క వ్యత్యాసం మనలో వస్తుంది, నాలో వస్తుంది. మీ పిల్లల్ని ఎంత అల్లరి చేసినా కానీ ఆడుకుంటాడు అయ్యా అంటారు కదా, వేరే పిల్లలు చేస్తే అల్లరోడాడు అసలు వాళ్ళకి ఏందో అని అంటారు. అంటే పిల్లలతో వచ్చే సమస్య. అయినప్పటికీ మందిరంలోకి పెంచాలి, అయినప్పటికీ మందిరంలోకి రానియాలి, ప్రార్థన దగ్గర రానియాలి, వాడితో ఒక్కొక్కసారి కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉండాలి. వాడికి నచ్చినట్టు. కొంతమంది ఏం చేస్తారన్నా, ఇలా అంటున్నాను ఏమనుకోద్దు మీరు, కొంతమంది ఏటీఎంకి తీసుకొస్తారు 3 సంవత్సరాల నుండి. ఆడికి ఎందుకండి ఏటీఎం? కొంతమంది సూపర్ మార్కెట్ తీసుకొస్తారు, మోర్ సూపర్ మార్కెట్. నేను రోజు సూపర్ మార్కెట్లో వెళ్తుంటే 2-3 ఉన్నారు అక్కడ, స్పీడ్కి వెళ్ళట్లేదు ముందుకి, వాళ్ళు అయితే కొంచెం ముందుకు వెళ్ళాలి. నేను తీర చూస్తే ఇంత చిన్నోడు ఉన్నాడు అక్కడ ముందు. వాడు ఏం కావాలరా, నీకేం కావాలంటారా అన్ని. వాడు గన్ను కావాలంటాడు, బాంబు కావాలంటాడు లాస్ట్కి. అంటే అంతగా మనం ఆ ఏజ్లో అటువంటి వీటికి మనం ప్రత్యేకంగా తీసుకెళ్ళకూడదు. ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తే అది ఓకే, అది వేరే విషయం. కానీ ఒక తండ్రి అంట పిల్లోని బాగా ప్రేమించినాడంట. ప్రేమించి వాడు రోజు బోండాలు పెట్టినాడంట, కొనుక్కొచ్చి బోండా అంటే ఆలు బోండా, మైసూరు బజ్జీ అంటే ఉండే పెడుతుంటే మంచిగా బలంగా తయారాడంట. డాడీ నాకు బోండా, ఇది హీరో ఉండా కావాలన్నాడంట. ఏమన్నాడు? అరే ఏంట్రా బోండాలు పెడితే ఏదో తక్కువ లేని కొన్నాను, ఇప్పుడు ఏంటో సడన్గా హీరో ఉండా, నాకు హీరో ఉండే కావాలి, ఇంకా బోండాలు బంద్ చేయి, ఇంకా హీరో ఉండే ఈయన అన్నాడంట. ఇక తండ్రి ప్రేమించాడు కదా, పట్టుకొచ్చి హీరో ఉండి ఇచ్చాడు. వాడు తిరిగి గోండా అయిపోయాడంట. ఏ పోలీస్ స్టేషన్లో వాడే, ఏ గొడవలోనూ వాడే, ఇంటికాడ పంచాయతీ, అక్కడ పంచాయతీ. పిల్లల్ని మనం పెంచే విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ ఎంతైనా అవసరము. ఎందుకంటే మన పిల్లల్ని అందరూ చూస్తారు, మన పిల్లలు బట్టి కూడా మనల్ని గౌరవిస్తారు. మా నాన్నగారు కూడా సేవ చేశారు. ఆయన టీచర్గా ఉండి రిటైర్డ్ అయిన తర్వాత ఆయన ఇప్పుడు మహిళలో పిల్లబడినాడు. ఇప్పుడు కూడా చాలామంది కదా, మీరు ఫలానా మోజేస్ గారి అబ్బాయి మీరు అంటారు. మీ గురించి మీ నాన్నగారు చాలా మాకు చెప్పేవారండి. అంటే మన గురించి నాన్నగారికి గౌరవము, నాన్నగారి నుంచి మాకు గౌరవము, అంటే అలా ఉండాలి రిలేషన్షిప్. అరే ఆ పిల్లడు వద్దురా అంటే కొంతమంది మొరటిస్తారు పిల్లలు, కొంతమంది వినరు. కొంచెం వాళ్ళు ఏదో రకంగా హ్యాండిల్ చేయాలి మనం. సరే ఇక్కడికి వద్దాం. ఇప్పుడు ఈ యొక్క అన్న ప్రార్థించింది, ఈ ప్రార్థనలో అద్భుతం ఏంటంటే, తిరిగి నేను మళ్ళీ నీకే ఇచ్చేస్తాను, ఒక పవిత్రంగా ఇచ్చేస్తాను నీకు నేను. ఆ విధంగా ఆమె తీసుకున్న నిర్ణయము చాలా అద్భుతమైన నిర్ణయం. చూడండి, ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టింది? 2వ అధ్యాయంలో చదవండి, 2:26 వచనం. బాలుడకు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. దావీదు కూడా వర్ధిల్లుచూ వచ్చాడు. 2వ సమూయేలు 5:10 వదిలేయండి, వర్ధిల్లుచూ వచ్చాడు.
ఎప్పుడైతే దేవునికి ఆమె ఇచ్చిందో కుమారుణ్ణి, ఏలికి అప్పచెప్పిందో, దేవుని మందిరానికి ఇచ్చేసిందో, దాని అర్థం ఏంటంటే ఆధ్యాత్మికం పెంచుతుంది. దేవునికి ఇచ్చిన మాట ప్రకారంగా, ప్రభా నువ్వు నాకు కుమారుని ఇస్తే ఆ కుమారుని నీ కొరకే పెంచుతాను. ఎవరండి ఇలా సవాల్ చేసేది? మనకు కుమారులు కావాలి, పిల్లలు కావాలంటాం. మనం ఎవరి కొరకు పెంచుతున్నాం? కనీసం మినిమం బేసికల్గా పెంచాలి కదా. ఒక ఏజ్ వచ్చింది అనుకోండి, ఇంక వాడు వినడు. 17-18 సంవత్సరాలు దాటితే ఇంకా మన మాట వినడు. అక్కడి నుంచి వాడి మాట మనం వినడు. ఇది ఉన్న సమస్య ఇది. అయితే వాక్యం ప్రకారంగా కొంత మనం జాగ్రత్త తీసుకుంటే కొద్ది వరకనే మనం కొంత న్యాయం చేయగలుగుతాం. 100% చేయలేకపోయినా కొంచెంలోనా. చూడండి ఇంకొక అక్కడే 3వ అధ్యాయం 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములో యెహోవా వాక్కు ప్రత్యక్షమవుట అరుదు. యెహోవా దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఏలి యొక్క దినాల్లో. ఎవరితోని? ఈ సమూయేలుతో. ఈ సమూయేలు అని పేరు పెట్టారు ఈ పిల్లవాడికి. ఎప్పుడైతే ఈమె అటువంటి డిసిషన్ తీసుకుందో, ఏ రకంగా అయితే దేవుని మందిరంలో వర్ధిల్లుతూ వచ్చినాడో, ఎప్పుడైతే యెహోవాకు పరిచర్య చేస్తూ వచ్చినాడో, దేవుడు ఆయనతో మాట్లాడుతూ వచ్చాడు. అందుకని ఏలీ దగ్గర ఉన్నాడు, దేవుడు మాట్లాడాడు, యెహోవా పరిచర్య చేస్తున్నాడు, దేవుని మందిరంలో ఉన్నాడు. ఆమె మాట ప్రకారంగా ఆ పిల్లవాడిని ఆ రకంగా సిద్ధం చేసింది. అయితే ఈ పిల్లవాడు పెరిగి పెద్దవాడైన తర్వాత సమూయేలు ప్రవక్త అయ్యాడు. ఏమయ్యాడు? ఈయనకి 3 పదవులు ఉన్నాయి సమూయేలుకి. ఇంకో పదవి ఏంటి? న్యాయాధిపతి. ఇంకోటి ఏంటి? యాజకుడు. ఎప్పుడైతే ఈమె తీసుకున్న నిర్ణయము దేవుడు అంగీకరించి, ఎప్పుడైతే దేవుని కొరకు సిద్ధపడినాడో, దేవుడు ఆ పిల్లవాడిని ఏం చేశాడంటే సమూయేలు ప్రవక్తగా చేశాడు, న్యాయాధిపతిగా చేశాడు, యాజకుడిగా చేశాడు. ఆయన ఏ స్థాయికి తీసుకెళ్ళాడంటే, దేవుడు ఒక సౌలు రాజుగా చేయాలంటే సమూయేలే చేయాలి, అభిషేకించాలి. ఒక దావీదు రాజుగా చేయాలంటే సమూయేలే చేయాలి. అంత స్థాయికి దేవుడు అతను తీసుకెళ్ళాడు. ఎప్పుడైతే మన నిర్ణయం తీసుకుంటామో, ఎప్పుడైతే ప్రయాసపడతామో, ఎప్పుడైతే మందిరంలో ఎదుగుతారో మన పిల్లలు, చివరికి దేవుడు ఆ విధంగా వాళ్ళని సిద్ధం చేస్తాడు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను చర్చిలో ఉన్నప్పుడు పిల్లల విషయంలో మేము చాలా పెద్ద బాధ్యత తీసుకునే వాళ్ళం. మీరు నమ్మండి, పిల్లల యొక్క రిజిస్టర్ మెయింటైన్ చేసాం మేము. రిజిస్టరే వాళ్ళ పిల్లల పేర్లు, వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లు. వాళ్ళు కూడా బ్యాచ్ చేసేవాళ్ళు. అల్లరి చేసి బ్యాచ్ ఒకటే, చెప్పిన వాడు ఇన్నోళ్ళు బ్యాచ్ ఒకటి. అయినప్పటికీ కూడా దేవుని మందిరంలో పిల్లల్ని పోషించాలి, పెంచాలి. ఆటోమేటిక్గా వాళ్ళే. అందుకని ఒక విషయం ఉంది. సామెత గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఒక విషయాన్ని బైబిల్లో మనం అనేకసార్లు చదువుతాం, కానీ దీన్ని పెద్ద పట్టించుకోము. ఇక్కడ ఏం రాయబడిందంటే, బాలుడు నడవవలసిన త్రోవలు వాడు నేర్చుకున్న తర్వాత ఏం చేస్తాడంటే, పెద్దవాడైనప్పుడు తొలగిపోడు. కింద ఏమి చూడండి, వృద్ధుడయ్యే వరకు తొలగిపోడట. అంటే చూడండి ఎంత ఎఫెక్ట్ ఎలా ఉందంటే, ఎప్పుడైతే నేర్చుకుంటాడో వృద్ధుడయ్యే వరకు కూడా దాన్ని మర్చిపోడు. ఇప్పుడు ఏం చేయలేతున్నావు పిల్లడు? తోవలు ఏం చేయాలంటే వాడికి నేర్పాలంటే వాడు నేర్చుకోవాలి, మనము నేర్పాలి. అమ్మ ఇటు చూడాలి, మీరు అటు ఇటు డిస్టర్బ్ అవ్వకండి, అంతా నా వైపు చూడండి. కొంచెం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ముగిస్తాను నేను. కొంచెం మనసు పెట్టండి. పిల్లవాడికి నేర్పాలి. పిల్లవాడు ఏం చేయాలి? నేర్చుకోవాలి. నేర్పడం ఎంత ముఖ్యమో నేర్చుకోవడం కూడా అంతే ముఖ్యం. ఏం నేర్పుతున్నాం? అలాంటి కోపం వస్తుంది. వీడు ఏం నేర్చుకుంటున్నాడు? అలాంటి వీని కోపం వస్తుంది. నేర్పడం అన్నది ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇంటిలోంచి స్టార్ట్ అవుతుంది. చాలామంది ఏమంటారు మందిరంలో స్టార్ట్ అవుతుంది అనుకుంటారు. మందిరంలో కాదు, ఇంటి దగ్గర స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ సమయం గడిపేది ఎక్కడ? ఇంట్లోనే. మందిరంలో కొంత టైమింగ్లో మనం క్లోజ్ చేస్తాం. ఏం నేర్పుతున్నాం? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా దాని గురించి ఆలోచించండి. ఈ వాక్యం చదువుకుని మేము ఏం నేర్పుతున్నాము,
వాళ్ళు ఏం నేర్చుకుంటారు. రెండే రెండు విషయాలు, మనం నేర్పేది లేదు, నేర్చుకుంది లేదు. అది పెద్ద సమస్య అంటే ఈజీగా చెప్పొచ్చు. ఆ, అంతే కదా. ఏమనంటే మందిరానికి వెళ్తున్నాడయ్యా ఏం నేర్చుకుంటున్నా అంటాం, మనమే నేర్పుతున్నాం. ఇప్పుడు కొన్ని స్కూల్స్లో పిల్లల్ని అడ్మిషన్ చేసేటప్పుడు, ఇప్పుడు కొంచెం తగ్గింది కదా, ఒకప్పుడు చాలా ఉండేది అది. ముందు మొట్టమొదటి పేరెంట్స్ని ఇంటర్వ్యూ చేస్తారు. పేరెంట్స్ని, పిల్లవాడిని కాదు, భార్యాభర్తలు ఇద్దరు, తల్లిని తండ్రిని. తల్లిదండ్రులు ఇంటర్వ్యూలో పాస్ అయితే అప్పుడు వాడిని ఇంటర్వ్యూ చేస్తారు. ఆడు కూడా పాస్, అప్పుడు అడ్మిషన్. ఎందుకంటే పేరెంట్స్ని బట్టి పిల్లలు ఎలాగా చదువుతారు అనేది వాళ్ళ యొక్క ఇమాజినేషన్, వాళ్ళకి అంచనా. కాబట్టి ప్రార్థించాలి. చాలామంది వివేకోద్యమం లేసి ప్రార్థించాలంటారు, లేకపోతేనేమో ఎప్పుడు గుర్తొస్తే పిల్లలు కూడా ప్రార్థించాలంటారు, సంఘంలో కూడా ప్రార్థించాలంటారు. వీడు ఎక్కడ తిరుగుతాడంటే అది ఏది గోదావరి బ్రిడ్జ్ మీద, లేకపోతేనేమో బైపాస్లో, లేకపోతే రైల్ స్టేషన్ బ్యాక్ సైడు, ఆ భీమవరం పెట్రోల్ పంప్ అక్కడ తిరుగుతూ ఉంటాడు, ఈమెమో ప్రార్థన చేస్తూ ఉంటుంది. అలా ఉన్నారు కొంతమంది. ఎక్కడెవడో ఎదురైతే ఉంటారు, నన్ను చూసి వేరే దారిలో వెళ్ళిపోతారు యమనస్తులు. కాబట్టి నేర్పే విషయంలో ఖచ్చితంగా మన శ్రద్ధ తీసుకోవాలి. చూడండి కీర్తనలు 34:11 త్వరగా. మీరేంటి పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. ఇప్పుడు ఎవరి మాట? దేవుని మాట వినాలి, వాక్యం వినాలి, వాక్యం చదవాలి, కొంత సమయం కేటాయించాలి. అంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు చదువుకోవాలని చెప్పము, ఏదో ఒక సమయాన్ని కేటాయించాలి. దేవుడు నేర్పుతాడు. మేము అలాగే నేర్చుకున్నాం. ఇక్కడ అన్నలో చాలామంది అలాగే నేర్చుకున్నారు, అక్కలు ఉన్నారు చాలామంది అలాగే నేర్చుకున్నారు. పిల్లలకు కూడా నేర్పాలి. ద్వితీయోపదేశకాండము 6:6 ఉండవలెను, అభ్యసింపజేసి నీ ఇంటి కూర్చున్నప్పుడును, త్రోవ నడిచినప్పుడును. మన మాటలు కూడా పిల్లలకి దైవికమైన మాటలు మాట్లాడాలి. ఇప్పుడు ఎందుకంటే చిన్నపిల్లలు ఒక ఊహ వచ్చే వరకు, ఒక ఏజ్ వచ్చే వరకు నేర్చుకునే లక్షణాలు ఉంటాయి ఎక్కువ వాళ్ళకి. మనం ఎలా చేస్తామో అలా చేయడానికి ఇష్టపడతారు ఎక్కువగా. వాళ్ళకి చూసి నేర్చుకుని ఎక్కువ ఉంటాయి. తర్వాత వాళ్ళకు వాళ్ళు ఒపీనియన్గా వాళ్ళు చేసే విషయాలు ఒక ఏజ్ వచ్చిందో చేస్తారు. ముందైతే మన మీద డిపెండ్ అయి ఉంటారు. మాటలు మన దగ్గర నేర్చుకుంటారు, నడక మన దగ్గర నేర్చుకుంటారు, భోజనం ఎలా చేయాలో మన దగ్గర నేర్చుకుంటారు. అన్నీ మనమే నేర్పుతాం, మనం చూసి నేర్చుకుంటాడు. కొంతమంది చిన్నపిల్లలు మీరు గమనించలేదు, స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వీడు ఏం చేస్తాడంటే, పాప ఆడపిల్లలు మగ పిల్లలు కొంతమంది బెత్తం తీసుకుని కూర్చుంటాడు. అంటే టీచర్ అక్కడ చేస్తుంది కదా, సైలెన్స్ అంటాడు ఇక్కడ ఇంట్లో. ఏంద్రా ఇలా చేస్తున్నావు అంటే, మా టీచరు అలాగే చేస్తాడు అంటే అక్కడ చేసిన దాన్ని ఇక్కడ చేస్తాడు. అంటే పిల్లలు చూసి నేర్చుకుంటే త్వరగా అభ్యాసం వస్తుంది. కాబట్టి మనం నేర్పాలి, ఇంట్లో నేర్పాలి. లేచినప్పుడు కూర్చున్నప్పుడు మనం ఏం చేయాలి? పిల్లలకి నేర్పాలి. నేర్పడం కంటే ముందు మన ప్రవర్తన కూడా సరిగా ఉండాలి. మనల్ని చూసి వాడు నేర్చుకుంటాడు కాబట్టి. ఇప్పుడు మన ఇష్టానుసారంగా మాట్లాడి, చెడ్డ మాటలు మాట్లాడి, అరుపులు అరిసి ఇంట్లో గొడవ పెట్టుకుని భార్యాభర్తలో, పిల్లడు చాలా జాగ్రత్తగా ఉండాలంటే అవే నేర్చుకుంటాడు. ఎక్కువ శాతాలు జరుగుతుంది. ఇప్పుడు ఈ మధ్యలో ఏమనుకోవద్దు, ఈ మధ్యలో ఏం చేస్తారంటే వీడు బాధ పడలేక సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నాడు వాడికి. ఇప్పుడు ఎలా అయిపోతున్నాడు, అన్నం తింటేప్పుడు సెల్ ఫోనే కదా. మరి ఏదైనా పని చేసుకోవాలంటే సెల్ ఫోన్ ఇస్తేనే వాళ్ళు పని చేస్తాడు. ఈ ఫోన్ ఇచ్చేస్తే హాయిగా ఉండవచ్చు అనుకుంటారు తల్లిదండ్రులు అందరూ అంతే. అంటే ఫోన్ అనేది ఏమైపోయింది, ఇప్పుడు ఖచ్చితంగా అటాచ్మెంట్ అయిపోయింది. అది లేకపోతే మాకు నడవదు. అంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇప్పుడు ఫర్దర్ ఎడ్యుకేషన్ అంతా కూడా సెల్ ఫోన్ మీదే ఉంటుంది ఎక్కువ. ల్యాప్టాప్ కానీ, కంప్యూటర్స్ కానీ, ఇవన్నిట్లో ఉంటుంది. కొంత నాలెడ్జ్ ఉండాలి. అయితే దానికి ఒక సమయం ఇవ్వాలి. లోక సంబంధం చూడుకోకుండా జాగ్రత్తగా మనం కొంత దగ్గరుండి వాళ్ళు చూపించాలి. అంతేగాని మన సెల్ ఫోన్ ఇచ్చేసి వాటి అలవాటు చేస్తే, ఈ మధ్యలో పేపర్లోనే అక్కడ చూశాను నేను, చిన్న మోర్ దెన్ ఒక 10 months అనుకుంటా, 10 months 6 months పాప ఆ నిద్దట్లో ఇలా చేయబట్టుకుని ఇలా జరుపుతూ ఉంది. సెల్ ఫోన్ జరుపుతారు చూడు, నిద్దట్లో ఆ పాప అది తీసి పెట్టారు. అంటే అలాగ మెంటల్గా అలాగ ప్రిపేర్ అయిపోతున్నారు. కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా. మరి ఏం నేర్పుతున్నాం? ఎఫెసీయుల రాసిన పత్రిక 6:4 తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని ఎలా పెంచాలంటున్నాడు ఎఫెసీ సంఘానికి. ఎవరు చెప్తున్నాడు? తండ్రులారా అంటే మనకే.
ఎలా పెంచాలంటే మనం శిక్షలోను బోధలోను వారిని పెంచుడి, వారికి నేర్పాలి. వాడు ఏ రకంగా పెరగాలో ఆ విషయాలు మనం నేర్పాలి. క్రమశిక్షణ నేర్పాలి. వాడు ఏ రకంగా ఉంటున్నాడో మనం అబ్జర్వ్ చేయాలి. అన్ని రకాలుగా మనం నేర్పాలి. లేకపోతే నేర్చుకోవడం. థ్యాంక్ యూ. అయితే పిల్లలకి కోపం రేపొద్దు. పిల్లలు విసిగిస్తారు చాలామంది. వాడు తెలియదు కదా, ఏజు కోపడతాడు, ఏది ఇసిరేస్తాడు, ఇంకా కోపం వస్తుంది మనకి. ఆడు ఇంకా ఇసిరేస్తాడు, ఏదో చేస్తూ ఉంటాడు. చూడాలి వాడి మైండ్ సెట్టింగ్ చూడాలి. మనం వానితో కంపెనీ ఇవ్వాలి, వానితో మనం కలిసిపోవాలా. మనం చిన్నపిల్లలాగా అయిపోవాలి వాడి దగ్గర. నువ్వు అక్కడ ఉండు, నేను ఎక్కడ ఉండడంటే ఆడు వినడు మన మాట. ముండోళ్ళు ఉంటారు చాలామంది, జగమండులు ఉంటారు. ఆడు అడుకున్నది నెరవేరే వరకు ఏడుస్తూ ఉంటాడు, అర్ధగంట అయినా కానీ. మన చెవులు పగిలిపోతాయి. ఇచ్చేయండి బాబు, గొడవకూడదు, ఇచ్చేస్తాం. నేర్పాలి, శిక్షణ నేర్పాలి. ఈ శిక్షణ అంతా ఎక్కడ వస్తుందంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రారంభించబడుతుంది. అందుకే తండ్రులారా అనేది ఇక్కడ. మీరు నేర్పేది కొంత, మీ ప్రయాసం మీరు కొంతమంది, మిగిలిన ప్రయాసము మందిరంలో దైవజనులు నేర్పుతారు, అక్కడ నేర్చుకుంటాడు. కొంత స్కూల్లో నేర్చుకుంటాడు, కొంత సొసైటీలో నేర్చుకుంటాడు, కొంత రేపు పెద్దవాడైన ఉద్యోగంలో నేర్చుకుంటాడు, కొంతమంది ఇంకా సమాజంలో నేర్చుకుంటాడు. ఎక్కడైనా నేర్చుకోవటమే, జీవితాంతం నేర్చుకోవటమే. ఇప్పుడు నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను, ఇంకా అయిపోలేదు నేర్చుకోవటం. చివరి వరకు నేర్చుకుంటూనే ఉండాలి. పిల్లలు ఎటువంటి వాళ్ళంటే పిల్లల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయాన్ని ఎఫ్ఎస్సి సంఘంలో దైవజనుడు పౌలు గారు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. తండ్రులారా మీ పిల్లల కోపం రేపక ప్రభు యొక్క శిక్షలను బోధనల వారిని పెంచుడి. మనం ఎలా పెంచుతున్నాం? మళ్ళీ ఏమంటాడు, మళ్ళీ అదే అధ్యాయంలో మొదటి వచ్చిన పిల్లలారా ప్రభు నుండి మీ తండ్రులకు విధేయులై ఉండి, ఇది ధర్మమే. పిల్లలకు కూడా బాధ్యత ఏంటంటే తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి. అమ్మా, అప్పుడు మేలు కలిగినట్లు నీ తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుషవంతుడు అవుతావు. ఇది ఇక ఆజ్ఞ. ఇది పదాజ్ఞలు, ఇది ఒకటే. మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం పదాజ్ఞలు, ఇది ఒకటే. పిల్లలు విధేయతలో ఉండాలి. పిల్లలు ఈ దినాలు ఏంటంటే ఎదిరించడం మొదలుపెట్టినారు. ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినా, స్నేహితులు వచ్చినా, బంధువులు వచ్చినా, దైవజనులు వచ్చినా కొంచెం వాళ్ళకి నేర్పండి. అంకుల్ కూర్చోమని చెప్పు, అంకుల్కి హాయ్ చెప్పు, నమస్కారం పెట్టు, వందనాలు చెప్పు. కొన్ని పద్ధతి నేర్పండి. స్కూల్కి పంపించేటప్పుడు టీచర్ మాట వినాలి. నువ్వు అక్కడ పిల్లలతో ఎక్కువగా ఇబ్బంది పడకు. ఏదంటే నువ్వు టీచర్ చెప్పు, లేదా మాకు చెప్పు, కొన్ని నేర్పి పంపించండి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం నేర్పాలి పిల్లలకి. శిక్షలోను బోధనను వారిని పెంచాలి. చివరిగా మత్తయి సువార్త 18వ అధ్యాయం. చదువుతాను, వినండి. మొదటి వచనం నుండి చదువుతాను. ఆ కాలంలో శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగుగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన వద్దకు పిలిచి వారి మధ్యను నిలబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డల వలె తను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. దేవుడు ఏం చేస్తున్నాడంటే చివరికి బిడ్డల్ని ఎగ్జాంపుల్గా పెడుతున్నాడు మనకి. ఇప్పుడు బిడ్డలు పెంచేటప్పుడు వాళ్ళ మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని చూసి మనం కొన్ని జాగ్రత్తలు పడాలని దేవుడు చెప్తా ఉన్నాడు. అటువంటి మనస్తత్వం కావాలి మనకి. నేర్చుకునేది ప్రతి విషయంలో నేర్చుకోవాలమ్మా, ప్రతి విషయంలో నేర్చుకోవాలి. మనం మందిరానికి వస్తాము, ఆమెనంటాము, వెళ్ళిపోతాం. ఎన్ని సంవత్సరాలైనా కానీ అదే పరిస్థితి. ఏం చెప్పినారంటే ఏదో చెప్పినారులే అంటాం. అందులో ఇన్ని వారాలు అయిన తర్వాత ఏది విన్నామో ఏమి విన్నామో కదా. చెప్పినారైతే చెప్పినారు, కానీ ఏం చెప్పినారో దేవుని వాక్యాన్ని, ఇది దేవుని వాక్యమైన నమ్మాలి మనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని, వాక్యము దేవుడే ఉండెను. చెప్పే మనుషులు ఎన్నో తీరులు చెప్తారు, అది చెప్పేవారు తీరు అది. ఇప్పుడు మీ దగ్గర పెద్ద పెద్ద సేవకులు వచ్చారు. ఇప్పుడు మీ దగ్గర వాక్యం చెప్పాలంటే నాకు ఒక భయమే. మా తీరు మేము చెప్తాం, ఏ చెప్పినా వాక్యమే. వాక్యానికి లోపడాలి. కీర్తన గ్రంథం వద్దులండి, రేపు తీయకండి. కీర్తన 119:11, నీ ఎదుట పాపం చేయకుండా నా హృదయంలో వాక్యం ఉంచుకుని ఉన్నాను.
వాక్యం ఎప్పుడైతే ఉంచుకుంటామో హృదయంలో మన పాపం చేయకుండా జాగ్రత్త పడతాం. వాక్యాన్ని మర్చిపోతే ఇప్పుడు ప్రియమైన వాళ్ళరా, దేవునికి మనకి మధ్యలో ఉన్నది ఏంటి చెప్పండి మీరు. నేను ముగించేస్తాను, అయిపోయింది. దేవునికి మనకి మధ్యలో ఉన్నది అడ్డం ఏంటి? అడ్డం. గుడ్, వెరీ గుడ్ అక్క. పాపం అడ్డంగా ఉంది, ఇంకేమీ లేదు. మిగతాన్ని కూడా అవి సాగిపోతుంటాయి. ఒకసారి బాధపడతాం, ఒకసారి కోపడతాం, ఒకసారి ఇదేమిటి అనుకుంటాం, సాగిపోతుంటాం మనం. ముఖ్యంగా దేవునికి మనకి అడ్డు వచ్చేది ఏంటంటే పాపమే. దీన్ని ఎప్పుడు కూడా మనం మనసులో పెట్టుకోవాలి, దృష్టిలో పెట్టుకోవాలి. దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇంట్లో ఉన్న, బయట ఉన్న, ఉద్యోగంలో ఉన్న, చర్చిలో ఉన్న, ఎక్కడున్నా, ఈ మీటింగ్లో కూర్చున్నా పాపం అనేది చాలా ప్రమాదకరమైనది. ఒక రకమైన చెడు ఆలోచన వచ్చేస్తుంది సడన్గా. రెండవది, పాపానికి మనకి ఎంత దూరం ఉంది? పాపానికి మనకి ఎంత దూరం ఉంది? చాలా సమీపం ఉన్నాం. పాపం ఎక్కడుంది అనుకుంటాం మనం, అలా ఏం లేదు. యేసులో శిష్యులతో అంటాడు, నమ్మినవాడు రక్షించబడతాడు, నమ్మనివాడు శిక్ష. అంతే తేడా. ఎంత దగ్గర పదాలంటే పక్కపక్కనే రాసి పెట్టారు. నమ్మితే పాపాన్ని నువ్వు జయించగలుగుతావు, నమ్మకపోతే పాపంతో ఉంటావు. రెండే రెండు. ఇప్పుడు నేను ఇలా కూడా చెప్తాను. ఒక దారం కట్టామనుకో, ఇక్కడ నుంచి దారం కట్టామనుకోండి, నేను యువతలుంటే పాపంలో లేనట్టు, నమ్మినట్టు దేవుణ్ణి. ఆ దారం అవతలకి వెళ్తే ఎంత సింపుల్గా ఉంది. దాని గురించి మనం ఎన్నో ప్రయోగాలు చేస్తాం మనం. ఇక్కడే ఉంది. ఇప్పుడు మీరు నమ్మి రక్షించబడిన వారా, నమ్మక శిక్షలో ఉన్న వాళ్ళ తేల్చుకోవాలి. ఇప్పుడు ఈరోజు మందిరంలో ఉన్నా కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితులు. బైబిల్ అంతా కూడా 66 పుస్తకాలను కూడా ఒక 3 మాటలో చెప్పాలంటే, ఒకటి దేవుని సృష్టి, రెండోది మానవుని యొక్క పాపము పతనము, మూడోది పాపము నుంచి మానవుడిని రక్షించడానికి చేసే ప్రయత్నము ఇప్పుడు కొనసాగుతూనే ఉంది. యేసు ప్రభు లేనప్పుడు కొనసాగింది, యేసు ప్రభు వచ్చి 2020 సంవత్సరాలు అయిపోయినా కొనసాగుతుంది, ఇంకా కొనసాగుతుంది. సమకూర్చుకోవటం చూడు ఎంత కష్టమైందో. సృష్టించడం ఈజీగా అయింది. అక్కడ పాపం చేసేసారు ఏదో ఆదమవ్వలో. దాని పరిమాణం ఎంత ప్రమాదకరంగా కొనసాగుతుందంటే, పాపం పొంచి ఉంది. గేహాజీ, నయమాన్ వచ్చాడు, గేహాజీ ఉన్నాడు అక్కడ. ఎక్కడున్నాడు? దైవజనుడి దగ్గరే ఉన్నాడు. నయమాను స్వస్థత పొందాం, మనకు తెలుసు అది. గేహాజీ ఎవరు వెనకాల పరిగెడుతున్నాడు? నయమాను గిఫ్ట్ల దగ్గర పరిగెడతా ఉన్నాడు. సరే వచ్చాడు గేహాజీ, అడిగాడు, అయ్యా గేహాజీ ఎక్కడికి వెళ్ళావంటే, నేను ఎక్కడికి వెళ్ళాను అయ్యా, ఇక్కడే ఉన్నాను కదా. చూడండి ఎలా దబేస్తున్నాడు. పాపం అలా దబేస్తుంది మనల్ని. వాక్యముని విన్నప్పుడు నీ పాపాన్ని ఒప్పుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ అనారోగ్యాన్ని ఒప్పుకోవాలి. అప్పుడే బాగుపడతాం, అప్పుడే సరి చేయబడతాం, అప్పుడే చేయబడతాం. నేను ఇక్కడే ఉన్నానంటాడు. అప్పుడు అంటాడు దైవజనుడు, నా మనసు నీతో రాలేదా? నువ్వు చేసిన పనేంటి? ఇది సమయమా? సంపాదించుకోవడం కూడబెట్టి ఇది సమయమా? గేహాజీ, నయమానికి వచ్చినటువంటి ఆ పాప రోగము ఎవరికి వచ్చింది? గుర్తుపెట్టుకోండి. ఈ దినాల్లో చాలామంది విశ్వాసులు అవిశ్వాసులుగా అయిపోతున్నారు. అవిశ్వాసులు అంతా కూడా విశ్వాసులుగా వస్తున్నారు. ముందు వారు వెనక్కి వెళ్ళిపోతున్నారు, వెనక వాళ్ళు. విచిత్రం విచిత్రం. కారణం ఏంటంటే పాపమే, అవిధేయతే, అతిక్రమమే, దేవుని మాట వినకపోవటమే. రక్షించబడిన మనము ఒక తీర్మానం చేసిన తర్వాత కొన్ని విషయాల్లో మనం ఖచ్చితంగా చూసి నడవాలి. మార్పు రావాలి. అంతే. ఒకప్పుడు అలా జీవించాము, దేవుడు లేనప్పుడు. నేను కూడా అలాగే జీవించాను, ఇష్టాసారిగా జీవించాను. ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నానో అవి చేయలేము. ఇంకా ప్రభుకి ఏది ఇష్టమో అది చేయాలి. ఇప్పుడు కొన్ని పొరపాటు జరిగినా మళ్ళీ సరి చేసుకుంటాం బల్ల దగ్గర. మరి మన ఇంట్లో కూర్చుంటే సరి చేసుకుంటాం. వాక్యంలో ఉన్నప్పుడు నేర్చుకోవాలి, సరి చేసుకోవాలి, నేర్పాలి. నువ్వు సిద్ధపడాలి. నీకు పాపం మీద అడ్డం వస్తుందో దాన్ని తొలగించుకోవాలి. క్రీస్తు నందున వారికి ఏ శిక్ష విధి లేదు. రోమి రాసిన పత్రిక 8 మొదటి వచనం. మరి ఎలా ఉన్నాం మనం? క్రీస్తులో ఉన్నామా లేదా? క్రీస్తు నందులో ఏ శిక్ష విధి లేదు. ఎందుకంటే ఆ శిక్ష దాన్ని భరించాడు శిలువ మీద, రక్తం కార్చి ప్రాణం పెట్టాడు ఆయన, తిరిగి లేచాడు ఆయన. ఆయన నమ్ముకున్న వారికి ఏ శిక్ష విధి లేదు. అబ్రాహాము యెహోవాను నమ్మెను, అది నీతిగా ఎంచబడిను. నువ్వు నమ్మితే నీతిమంతురాలుగా దేవుడు ఎంచుతాడు. ఆ సహోదరి మంచి దాసురాలు, ఆ సహోదరుడు మంచి దాసుడు, నమ్మకస్తుడు. సహోదరి, ఆ దాసుడు నమ్మకస్తుడు. ఎందుకంటే నమ్మాం మనం, నీతిమంతుడిగా దేవుడు తీర్చాడు. అక్కడి నుంచి కొనసాగేది ఏదైతే ఉంటుందో సరి చేసుకుంటూ ఎప్పటి వరకు? చివరి వరకు. కాబట్టి ప్రియ సహోదరులారా,
మీకు కూడా అనేక వాక్యాలు విన్నవారే గుర్తు చేశాడు. ఈ రోజు నుంచి మనము ఏ రకంగా జీవించాలని తీర్మానం చేయాలి. ఇప్పటికే చాలా సంవత్సరాలు మనం వృధా చేసుకున్నాం. నేను మందిరంలో చేపలు వేయటము, ఊడ్చటం నేర్చుకున్నాం మొదట్లో. మేము ఏ ఉద్యోగం చేస్తారంటే అందరూ నవ్వుతారని ఉద్యోగం పేరు కూడా చెప్పేవాళ్ళు కాదు. మరి అంత ఉద్యోగం చేసి ఇదేం బతుకురా అంటారు. కొంతమంది తెలియని వాళ్ళు అంటారు కదా, చెప్పుకునే వాళ్ళు కాదు. బండ్లు ఎక్కడ దూరంగా పెట్టి ఫ్యాంట్ మడత పెట్టుకుని వచ్చేవారు మంది దగ్గరికి, లేదా చీపిరి ఎవరో. అలాగే నేర్చుకున్నాము. సమయాలు దేవుని మందిరంలో దేవుని సేవ చేస్తూ నేర్చుకున్నాడు. ఏం నీళ్ళు పెట్టినాడో, ఏం ఊడ్చినాడో, ఏలికి ఏం సేవ చేశాడో, దేవుని ఏం సేవ చేశాడో, ఏం అందిస్తూ వచ్చినాడో. గొప్ప ప్రవక్త అయ్యాడు. యెహోషువ కూడా మోషే దగ్గర సేవకుడు. అసలు ఎక్కడ కూడా మనం చదువుతుంటే యెహోషువ వచ్చే నాయకుడు అతనని మనకు తెలియదు అసలు. నెక్స్ట్ దేవుడు ఏం చేశాడు? యెహోషువ నాయకుడిగా చేశాడు మోషే తర్వాత. సహోదరు నీకు ఎన్నో దీవెనలు, ఆత్మీయ దీవెనలు కూడా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రిక సమయంలో తీర్మానం చేయి. నీ సమయం వృధా చేసుకున్నావు. కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అది ఎప్పుడూ ఉంటాయి. అందులో దేవుడు సంతోషంగా నేను నడిపిస్తాడు. ఆనందంగా చెప్పనాశక్యమైన మహిమ సంతోషంగా తీసుకెళ్తాడు. అది వాక్యంలో ఉన్న రహస్యం అది. కాబట్టి చింతించుకో, దిగులు పడకు, ఉన్నదంటే తృప్తిగా ఉండు, లేని దానికి బాధపడకు. దేవుడు సొంత సమయాలు ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వకపోయినా సాగిపోదాం. కాబట్టి ఈ సమయంలో ఈ సమయంలో ప్రవక్త ఏ రకంగా ప్రవక్త అయినాడో, అలాగే మన పిల్లలు కూడా క్రమశిక్షణలో పెరిగి, సండే స్కూల్లో పెరిగి, ఇంట్లో పెరిగి, అన్నీ పెరిగి ఉన్నతమైన స్థానానికి రావాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అయితే ఒక్క విషయం ఏంటంటే చివరిగా చెప్పి ముగిస్తా, మనము కూడా కొంత నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే పిల్లలకి వాళ్ళు నేర్పుతారు ఇంక మనకి వేరే విషయాలు. కాబట్టి అది ఎక్కడ నేర్చుకుంటాం? దేవుని మందిరంలో నేర్చుకుంటాం. ఇప్పుడు మీరు పని చేయండి. ఈ దినం నుంచి ఎవరైతే ఎక్కువగా ఆత్మీయ ఉన్న అక్కలతో ఎక్కువ స్నేహం చేయండి. ఆత్మీయ అన్నలతో ఎక్కువగా సమయం గడపండి. కొద్దిగా వాక్యం గురించి డిస్కస్ చేయండి. సేవకులు ఎప్పుడైనా ఫ్రీగా దొరికితే ఆయనతో మాట్లాడండి. అన్న పలానా వాక్యం అన్న పలానా తెలుసుకోండి. అలాగా గడపండి. దేవుడు నేర్పుతాడు, మీరు అనేక మంది నేర్పుతారు. ఆ విధంగా దేవుడు సాయం చేయనట్లుగా ఈ కొన్ని వాళ్ళకి దేవుడు దీవించి మనం సాయం చేయను కాక.